వెల్కమ్ టు ఎక్సో మీ ఇంటి వంట తారాతోరణం. ఈరోజు తారాతోరణంలో మన ముందుకు రాబోతున్న తార ఎవరో తెలుసా? నాచోరే డాన్స్ షోలో తనదైన డాన్సింగ్ పెర్ఫార్మెన్స్ తో నాచోరే అంటూ మనల్ని అలరించిన సైరా బాను. మరి సైరా బాను గారిని ఇన్వైట్ చేద్దామా? ప్లీజ్ వెల్కమ్ సైరా బాను గారు. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, సో వెల్కమ్ టు మీ ఇంటి వంట తారాతోరణం. థ్యాంక్ యూ. మరి వెళ్దామా? ఓకే పదండి. ఓకే, సో కిచెన్లోకి వచ్చేసాం. వంటలు చేయాలి ఇప్పుడు. నాకు మీ చేతి మీద బాగా నమ్మకం ఉందిలేండి. సో ఆల్రెడీ టేస్ట్ చేస్తాను కదా నేను. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు స్పెషల్ గా మా గురించి ఫస్ట్ ఏ వంట పరిచయం చేయబోతున్నారు? ఫస్ట్ మనం క్యాప్సికమ్ కార్న్ కట్లెట్ చేస్తున్నాను నేను. ఓకే, అయితే మరి ఈ హెల్తీ ఫుడ్ కావాల్సిన పదార్థాలు చెప్పండి. కార్న్ పేస్ట్, క్యాప్సికమ్ తురుము, ఉడకబెట్టిన బంగాళదుంప ముద్ద, బ్రెడ్ క్రమ్స్, ఎగ్, ధనియా పౌడర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం అండ్ నూనె. ఓకే, సో అన్ని వచ్చేసినట్టే మనకి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం అయితే. అన్ని రెడీగా ఉన్నాయి కదా? రెడీగా ఉన్నాయి. ముందు ఏం చేద్దాం? స్టవ్ ఆన్ చేసుకుంటే లేకపోతే మిక్సింగ్ బౌల్ తీసుకునేదా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేద్దాము. ఫస్ట్ ఈ ఆయిల్ ని మనం అందరూ వేద్దాం. ఈ మధ్య అందరూ ఆయిల్ తక్కువ తింటున్నారు కాబట్టి సో మనం కూడా తక్కువ వేసుకుందామా? కొంచెం ఒక 3 స్పూన్స్ లేదు. ఓకే, ఓకే, ఆయిల్ హీట్ ఎక్కింది. మన ఆనియన్స్ వేద్దాం ఫస్ట్. నెక్స్ట్ ఈ క్యాప్సికమ్ ఉన్నాయి కదా, ఇవి కూడా వేయచ్చా? క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్స్ వేస్తాం, పచ్చిమిర్చి వేస్తాం. ఇది క్యాప్సికమ్. ఈ కార్న్ ఉంది కదా, పేస్ట్ చేసుకున్న కార్న్, ఇది కూడా వేద్దాం. అంతా వేసేసుకోవచ్చా? వేసి ఇందులో ఏంటంటే ఆ పచ్చి స్మెల్ పోయే వరకు మనం దాన్ని ఫ్రై చేయాలి బాగా. ఇప్పుడు దీనిలో కాస్త ఒక స్పూన్ ఇవ్వండి. టేస్ట్లో కింగ్ సాల్ట్. ఫస్ట్ కొంచెం మనం సాల్ట్ వేద్దాం. ఓకే, మీరు ఎక్కువ సాల్ట్ తింటారా? అది తక్కువ వేసారు. ఓకే, అండ్ స్పైసీ కారం. నా కోపం లాగా. ఎప్పుడు అంటే నాకు అసలు కోపం ఉండదు అసలు. వచ్చిందంటే చాలా కష్టం. ఓకే, కొంచెం వేస్తాను. ఓకే, అండ్ ఫ్లేవర్ ఇది ధనియాల పొడి. ఓకే, సో అన్ని వేసేసుకున్నట్టే. మరి ఇంకా మనకి బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి, ఎగ్ ఉంది. ఆ తర్వాత దగ్గర వచ్చింది కదా, కొంచెం ఆలు వేద్దాం. ఓకే, ఉడకబెట్టి స్మాష్ చేసిన ఆలు బైండింగ్ కి బాగుంటుంది కదా. ఓకే, కట్లెట్ బైండింగ్ కి ఆలు మెయిన్. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఓకే, సో తీసేసుకుందాం. అయితే దీంతో తెద్దామా? ఈజీగా ఉంటుంది. కాలిందంటే నేను తీసేస్తాను, అక్కడ పెట్టండి. ఇప్పుడు ఏం చేయాలి? ఆయిల్ కట్లెట్ కాబట్టి ఓకే, డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ ఆన్ చేసి అప్పటి వరకు ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. మీరు కూడా త్వరగా తొందరగా అయిపోతుంది. తొందరగా తినొచ్చు మీరు కూడా. బాగా ఆకుల మీద ఉన్నట్టున్నారు. చాలు. ఓకే, ఇది హీట్ అయ్యేలోపు మనం ఇప్పుడు ఉంది కదా ఇదంతా కూడా ఇందులో కొంచెం బ్రెడ్ క్రమ్ కూడా వేయాలి. ఎందుకంటే ఇది కొంచెం ఇది పట్టుకుంటుంది, కట్లెట్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో మనం ఒక 3 స్పూన్స్. ఓకే, 3 స్పూన్స్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అదే, ఇది మిక్స్ అయిపోయింది. దీన్ని మనం రోల్స్ చేసుకుందాం. ఫస్ట్ ఇలాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ దీన్ని ఇలా బాల్స్ లా చేసుకోవాలి. ఆ తర్వాత నేను చేయనా హెల్ప్? రండి, బాగా చేసుకోవాలన్నమాట. అయిపోయింది కదా.
ఓకే, ఇది అయిపోయి బాల్స్. ఎగ్ని బీట్ చేయాలండి. నేను చేయనా? నేను చేస్తాను. ఓకే, మీరు ఎగ్ని బీట్ చేస్తూ ఉండండి. నేను అప్పట్లో ఈ బ్రెడ్ క్రమ్ దీని మీద ప్లేట్ మీద వేయాలి, ఎందుకంటే లాస్ట్ ఫైనల్ టచ్ ఇవ్వాలి కదా. ఓకే, ఇందులో మనం ముంచి అందులో అద్ది వేయాలి కదా, అప్పుడు డీప్ ఫ్రైలో వేయాలి, లేకపోతే విడిపోతుంది. బీట్ అయిపోయిందా? ఓకే, మీకు ఆమ్లెట్ చేయడం బాగా వచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో బాగా దీన్ని డిప్ చేసుకొని ఇలా వదిలేయండి. ఆ తర్వాత ఒక్కొక్కటి ఇలాగా డిప్ చేసి ఇలా పక్కన పెట్టాలి. ఓకే, కానీ మనం కట్లెట్ అన్నాం కానీ ఇక్కడ లడ్డు లేదు చేస్తామండి, దాన్ని డిప్ చేయాలా. ఇంకా ఉందా? ఓకే ఓకే, ఇంత మన బాల్స్ రెడీ అయిపోయి ఇప్పుడు షేప్ చేయడానికి మనం నెక్స్ట్ చేద్దాం. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు దాని షేప్ తీసుకోవాలి. షేప్ తీసుకోవాలి, దీన్ని ఫుల్ దీనిలో డిప్ చేయాలి. ఫస్ట్ ఒక్కొక్క బాల్ని ఇలా ఫస్ట్ డిప్ చేసేద్దాం మొత్తాన్ని. దీన్ని తీసుకొని చేతి మీద ఇలా చేసి ఇట్లా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నీట్గా డెకరేట్ చేసుకుని హ్యాపీగా తిందాం. అది గార్నిష్ కూడా ఉంది ఇక్కడ. గార్నిష్ చైనా ఇక్కడ పెట్టిన ఇక్కడ పెట్టింది. క్యాప్సికమ్ కార్న్ కట్లెట్ రెడీ అయిపోయింది. వ్యూయర్స్కి చెప్దాం అయితే, వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. క్యాప్సికమ్ కార్న్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ తురుము, ఉడికించిన బంగాళదుంప ముద్ద, కార్న్ పేస్ట్, బ్రెడ్ క్రమ్స్, గుడ్డు, ధనియా పౌడర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, నూనె. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ తురుము, కార్న్ పేస్ట్ వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, ధనియా పౌడర్, ఉడికించిన బంగాళదుంప ముద్ద వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ముందుగా వేయించుకున్న మిశ్రమంలో బ్రెడ్ క్రమ్స్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ముద్దలుగా చేసుకుని ఎగ్ మిశ్రమంలో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ లో అద్దుకుని ఆ బాల్స్ ని చేతిలోకి తీసుకుని కట్లెట్స్ గా చేసుకుని వేడైన ఆయిల్ లో వేసి రెండు వైపులా దూరగా వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని క్యాబేజ్, క్యాప్సికమ్, నిమ్మకాయ ముక్క, మిర్చి ఫ్లేవర్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, క్యాప్సికమ్ కార్న్ కట్లెట్ రెడీ.